పంచిమాంసాన్ని శివుడికి ప్రసాదంగా పెడతాడు. నోట్లోని నీళ్లతో అభిషేకం చేస్తాడు. అడవిలోని పిచ్చి పూలతో పూజిస్తాడు. తిన్నడు అనే వేటగాడు. తిన్నడు శివుడికి మహాభక్తుడు. స్వచ్ఛమైన మనసు కలవాడు. తన మనసుకి నచ్చినట్టు పూజ చేస్తాడు. ఒక రోజు తను పూజించే శివలింగం యొక్క ఒక కన్ను నుండి రక్తం రావడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు శివుడితో, కొంచెం ఓర్చుకో, నేనెలా అయినా నీ గాయాన్ని నయం చేస్తానని చెప్పి కొన్ని ఆకుల్ని తీసుకొచ్చి ఆ ఆకుల పసర్ని కంట్లో పోస్తాడు. అయినా కూడా రక్తస్రావం ఆగకపోవడంతో ఆయన కన్ను తీసి శివుడికి పెడతాడు. అప్పుడు రక్తం రావడం ఆగిపోతుంది. కానీ వెంటనే ఇంకో కన్ను నుండి రక్తం రావడం మొదలవుతుంది. అయితే ఇంకేం ఆలోచించకుండా ఇంకో కన్ను కూడా తీసివ్వడానికి సిద్ధమవుతాడు. కానీ ఇంకో కన్ను తీశాక చూపు మొత్తానికి కోల్పోతాడని మార్గదర్శకం కోసం తన కాలు శివలింగం మీద పెడతాడు. తన భక్తికి ప్రేమకి ముగ్ధుడైన శివుడు తిన్నడు ముందు ప్రత్యక్షమై అతని చూపుని తిరిగిచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. అప్పటి నుండి తిన్నడు 63 నయనార్ సాధువుల్లో ఒకరైన కన్నప్ప నయనార్ గా చరిత్రలో నిలుస్తాడు.